హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. ఈ వీడియో వచ్చి రెసిపీ అన్నమాట. సో రెసిపీ వచ్చేసి గుమ్మడికాయల ఫ్రై. అది కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ అయితే చూసేద్దామా. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయని ఇలా కట్ చేసేసుకొని గుమ్మడికాయకి పైన ఉన్న ఈ పొట్టునంతా తీసేసుకోవాలి. అదే తోలు ఉంటుంది కదా అండి. సో ఆ తోలును తీసేసుకొని మళ్ళీ ఇట్లా చిన్న చిన్న పీసులుగా మనకి పళ్ళానికి కావాల్సినట్లు ఇలా ఫస్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలను ఒక 2 ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసేసుకొని అలాగే కారం తగినట్లు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఇంకా కరివేపాకు ఇక్కడ. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసేసుకోవాలండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి పోపుకు సంబంధించినవి ఆవాలు, అలాగే జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం వేగేంత వరకు అయితే వేయించేసుకోవాలి. అవి కొంచెం వేగగానే ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసేయాలండి. సో గుమ్మడికాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, గుమ్మడికాయ ముక్కలు మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా మిక్స్ చేసేయాలి. తర్వాత ఇంకా మూత పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేస్తే అవి ఆవిరికే బాగా ఉడికేస్తాయి అన్నమాట. సో నీళ్ళు అవసరం ఉండదు. ఇంకా మూత పెట్టిన తర్వాత అప్పుడప్పుడు తీసి మధ్యలో అయితే మిక్స్ చేస్తూ ఉండాలి, కింద అడుగంటకుండా ఉంటుంది. ఇంకా మరి ఒక 10 నిమిషాలకు చూస్తే మనకి గుమ్మడికాయ అయితే బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్నా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా గుమ్మడికాయ ఉడికిన తర్వాత ఇప్పుడు దింపుతాము అన్నప్పుడు మన ఇంట్లో పచ్చి కొబ్బరి కానీ ఉంటే కొంచెం తురిమి పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర తురుము వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి కొబ్బరి తురుము మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేస్తే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కొత్తిమీర, కొబ్బరి వేసిన 2 మినిట్స్కే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కిందికైతే దించేస్తే ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ గుమ్మడికాయ ఫ్రై కాంబినేషన్గా సద్ద రొట్లు కానీ జొన్న రొట్లు కానీ తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. అసలు ఆ టేస్ట్ చూస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు. అలాగే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. సో గుమ్మడికాయ కర్రీ మేము తినవును అనే వాళ్ళకు కూడా ఇలా అయితే చేసి పెట్టండి. పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా ఈ రెసిపీ వచ్చి చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. బాయ్ బాయ్.